ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు అందరి వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. కావలియునంటే నేను శరీరమును ఆస్పాదం చేసుకునవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పాదం చేసుకునదలిచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకునవచ్చును. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మనము 3 పాఠాలు నేర్చుకుందాం. మొదటగా, మానవ అర్హతలు నీతిని సంపాదించలేవు. పౌలు ఇతరుల కన్నా శరీరాన్ని నమ్ముకోగలనని చెప్పాడు, కానీ అతను అవన్నీ ఏమిగా పరిగణించడు. ఒకరి నేపథ్యం లేదా విజయాలు ఎంత ఆకట్టుకునేవిగా ఉన్నా అవి క్రీస్తు లేకుండా రక్షణకు పనికిరావని ఇది చూపిస్తుంది. రెండవదిగా, స్వనీతి ఒక తప్పుడు పునాది. కొంతమంది తమ మత వారసత్వాన్ని లేదా నైతిక రికార్డును నమ్ముతారు. ఉత్తమ మానవ ఆధారాలు కూడా యేసుపై విశ్వాసాన్ని భర్తీ చేయలేవని పౌలు హెచ్చరించాడు. మనల్ని మనం నమ్ముకోవడం గర్వం మరియు ఆధ్యాత్మిక వైఫల్యానికి దారితీస్తుంది. 3, క్రీస్తును తెలుసుకోవాలంటే గర్వాన్ని వదులుకోవడం చాలా అవసరం. క్రీస్తుతో పోలిస్తే అవి అర్ధరహితమని చూపించడానికి మాత్రమే పౌలు తన ఆకట్టుకునే ఆధారాలను జాబితా చేయడానికి సిద్ధమయ్యాడు. నిజమైన కృప మరియు యేసుతో సంబంధాన్ని పొందడానికి గర్వాన్ని వదులుకోవాలని ఇది బోధిస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.